హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో బెండకాయ మసాలా కర్రీ. రొటీన్‌గా మనం బెండకాయ కూర చేసుకుంటాం. కానీ నేను డిఫరెంట్ వేలో మీకు ఈ రెసిపీ అయితే చేశాను. ఈ రెసిపీ చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ, పుల్కాలోకి గానీ, రైస్‌లోకి గానీ కమ్మగా అంటే కమ్మగా ఉంటది. మరి నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేయండి. మీరే అంటారు, "అన్నయ్య ఈ రెసిపీ ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు" అని. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి బెండకాయ మసాలా కర్రీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఒక అరకిలో బెండకాయలని అంగుళన్నర సైజు ముక్కలుగా కట్ చేశాను. ఇవి వేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ఈ ముక్కలకు పట్టేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఒక నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను శనగపిండి, ఇలా కలుపుకున్నాం కదా. 1 నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నీ వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. నేను మసాలా కోసం ఒక 100 ml పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఒక అర టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, ఒక అర టీ స్పూను గరం మసాలా. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు లేత బంగారు వర్ణంలోకి మారాయి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బలు కరివేపాకు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక 2 పెద్ద సైజు టమాటాలు, ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు. మనం ముక్కలు వేపేటప్పుడు సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ టమాటాలకి, ఈ మసాలాకి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మనం చేసే కర్రీకి ఇలా ఉప్పు, కారాలు అనేటివి స్టెప్ బై స్టెప్ వేసుకుంటేనే రుచి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 3 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా, టమాటాలంతా స్కిన్ సపరేట్ అయిపోయి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు, అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా, ఒక పావు లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. చూసారు కదా, మన బెండకాయ మసాలా కర్రీ యమ్మీగా ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బెండకాయ మసాలా కర్రీ అయితే కమ్మగా ఉందండి. కాకపోతే మాకు టిఫిన్ సెక్షన్ ఉంది ఇక్కడ. ఇవాళ లేట్ అయిపోయిందండి, వ్యాపారం సరిగా లేక.
అందుకు కాబట్టి మీకు తిని చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను చేసే రెసిపీ కంపల్సరీ మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇవాళకి మాత్రం అది చేయలేకపోతున్నాను, కానీ కర్రీ మాత్రం అద్భుతంగా ఉందండి. మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.